ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరి గృహాల్లో వారు ఉండి మనం దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనందరం కలిసి దేవుని మందిరంలో ఆరాధించలేకపోతున్నా, అయితే మీ గృహాల్లో తప్పకుండా ఈ లైవ్ ద్వారా మీరు ఏకీభవిస్తూ దేవుని సన్నిధిలో పాల్గొంటున్నందుకే మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒకరోజు మనం కలిసి దేవుని ఆరాధిద్దాం. అయితే ప్రతిరోజు సంఘం కొరకు, అలాగే క్షేమం కొరకు, అలాగే మన రాష్ట్రం, మన దేశ, ప్రపంచంలో ఉన్న ఈ కరోనా అనేక మంది బలవుతున్నారు. అయితే ఒక సేవకునిగా మీకు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మన కుటుంబాల్లో చేరి దీని నుంచి విడుదల పొందడానికి కొరకై, ఈ ఉగ్రత నుంచి దేవుడు తప్పించడానికి కొరకై ప్రతిరోజు ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడే ఈ యొక్క పరిస్థితుల నుంచి విడిపించి మనం కలిసి దేవుని మందిరంలో ఆరాధించే కృప దేవుడే దయచేస్తాడు. అయితే ముఖాముఖిగా మిమ్మల్ని చూడలేకపోతున్నామన్న బాధ మా మనసులో ఉంది. అయినా ఏదేమైనప్పటికీ ఈ విధంగా మీ గృహాల్లో చేరి దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందరిని తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. మీ అమూల్యమైన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. దేవా, మందిరములో కలిసి ఆరాధించలేకపోయినప్పటికీ ఎవరి గృహాల్లో వారు ఉండి దేవా, ప్రత్యేకంగా నిన్ను దేవా ఆరాధించటానికి మీ బిడ్డలకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు ఎప్పుడైతే దేవా ఏకీభవించి ప్రార్థిస్తున్నారో దేవా, వారి జీవితాల్లో దేవా మీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నా. ఇప్పుడుంటున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులన్నీ దేవా మీరు అణిచివేయండి. ఎగిసిపడుతున్న అలలు అణిచివేసే దేవుడవు తండ్రి. ఈ కరోనా అనేటువంటిది దేవా నేటికి విస్తరిస్తూనే ఉంది. దేవా, దీని నుంచి మీరే దేవా విడుదల కలగ చేయండి. దీనికి ఒక పరిష్కారం మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే దేవా, ప్రత్యేకంగా మీ బిడ్డలపై మీ కృపను విస్తరింప చేస్తున్నందుకై స్తోత్రాలు. దేవా, ఈ విధంగా కలిసి దేవ ఆరాధించటానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మీరే మాకు తోడుగా ఉండండి. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాన్న దేవుడా, మా మధ్యలో మీరుండి నడిపిస్తున్నందుకై స్తుతిస్తూ దేవా, ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా దేవా, మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహింపరుద్దాం. పాషం గారు పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని నామాన్ని మహింపరచుకుంటూ ఓ పాట పాడుకుందాం. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో
ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే గదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే కష్టమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. హల్లెలూయా. ఆరాధన చేద్దాం అందరం. మాతో కలిసి దేవుని మహింపరచండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అన్నగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవును ప్రభువా, నీ మాట చాలు ప్రభు, నీ చల్లని చూపు చేత దేవా మీ నీడలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే, నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడుతున్నందుకే, అనుక్షణము ఒక క్షణమైనా మీరు మమ్మల్ని విడవక ఎడబాయక నడిపిస్తున్నందుకై స్తోత్రం. ఏమివ్వగలం ప్రభువా, ఏమిచ్చి మీరు రుణం తీర్చలేము. మీరు మాతో ఉండి నడిపించండి, మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. నీకు వందనాలు, వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు కూడా నాయన నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధించడానికి నాయన, అయా నీ నామాన్ని హెచ్చించడానికి ప్రభా, అయా నిన్ను గనపరచడానికి నాయన మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప సమయాన్ని బట్టి, అయా ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఎక్కడైతే నా నామమున 2-3 ఏకీభవిస్తారో ప్రభా, అయా వారి మధ్యలోనే ఉంటానని చెప్పినటువంటి దేవానికి వందనాలు. అయా నీ సన్నిధిలో చేరి ప్రభా, అయా సంఘముగా నిన్ను ఆరాధించలేకపోతున్నప్పటికీ నాయన, వారి కుటుంబాల్లో చేరి నాయన, అయా ఒక్కొక్క కుటుంబంలో నిన్ను ఆరాధిస్తుంటుండగా నాయన, అయా నీకే మహిమ ప్రభా, అయా నీకే ఘనత నాయన, నీకు వందనాలు ప్రభా. అయా ఇదిగో నాయన నిన్ను స్తుతించడం ఎవ్వరు ఆపలేరు ప్రభా. అనేక విధాలుగా ప్రభా చర్చిని ఆపవేస్తున్నప్పటికీ నాయన, అయా ఇదిగో ప్రభా, అయా నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభా, అయా వారి వారి గృహాల్లో చేరి నిన్ను మహింపిస్తున్నాం నాయన. అయా నాడు దేవదూతలు నిన్ను ఎలా స్తుతించారో ప్రభా, ఒక సైన్యము వలె నాయన, ఒక సమూహము వలె ప్రభా నీ బిడ్డలు నిన్ను ఆరాధించారు నాయన. అయా గొప్ప సమయాన్ని మీరు మాకు ఇచ్చారని మేము అనుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, అయా ఈ ఫోన్ లైవ్ ద్వారా ప్రభా ఎంతోమంది వారి గృహాల్లో చేరి నిన్ను ఆరాధిస్తున్నారో ప్రభా, అయా దేవదూతల వలనే మేము నిన్ను స్తుతించడానికి ప్రభా మీరు మాకు ఇస్తున్న గొప్ప కృపను బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇంతవరకు కూడా ప్రభా ఈ సన్నిధిలో చేరి పాటల ద్వారా నాయన, ఆరాధన ద్వారా ఇంతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉండి నాయన నీ నామానికే మహింపరుచుకున్నారు ప్రభా. ఇక ముందును కూడా మీరే మాతో ఉండండి నాయన. నీ దాస్తుని మీరు నిలబెట్టుకోబోతున్నందుకే నీకు వందనాలు ప్రభా. అయా నీ ఆత్మీయమైన మాటలు ప్రభా నీ దాస్తుని ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి నాయన. అయా ఈ పునరుద్ధానపు ఆదివారం నాయన మీరు మా కొరకు ఏ మాటలు సిద్ధపరిచారో ప్రభా, ఆ మాటలు మేము వినడానికి సిద్ధపడి ఉంటుండగా నాయన, అయా నాతో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. అయా ఈ ఫోన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి నాయన, వారికి కలిగిన ప్రతి కొరత కొదువ మీరు తీర్చి నీ నామములే ప్రభా, నీ నామానికే ఘనత మీరు తెచ్చుకోమని ఇంతవరకు కూడా నిన్ను మహింపరిచాం ప్రభా. ఇకను కూడా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేంతవరకు కూడా ప్రభా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న మీ అందరికీ శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నందుకై మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి.
యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతాను. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారు తను శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత అనేక మందికి కనబడినట్లుగా స్త్రీలకు కనపడ్డారు, అలాగే శిష్యులకు కనపడ్డారు. ఒక గదిలో ఉండి వారు గదిలో ఉన్నప్పుడు ఆయన తన శరీరముతోనే తలుపులు వేయబడి ఉండగానే లోపల ప్రవేశించి వారితో సంభాషించినట్లుగా మనం చూస్తాం. అయితే ఒకరోజు వారు భోజనం చేసిన తర్వాత పేతురుతో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈరోజు పునరుద్ధానుడైనటువంటి యేసయ్య ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ఒక ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా? గమనించండి, ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు తను జీవించిన సమయంలో సిలువ వేయబడక ముందుపు ఆయన ఎదుటివాన్ని ప్రశ్నించే ఉంటారు. అయితే ఆయన సిలువ వేయబడి ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన ఏమని ప్రశ్నించారో కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఏం ప్రశ్నలు వేశారు? మత్తయి, మార్కు, లూకా సువార్తల గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడట్లేదు, కానీ ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తరువాత వారిని ప్రశ్నించిన ఆ ప్రశ్నలు ఏమిటి? నేను ఆలోచించి ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ మాట కనబడుతూ ఉంటుంది. యేసయ్య, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ప్రశ్నించారు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు అక్కడ ఆ మగ్దలేని మరియ వేకువజామునే ఆ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ఆ సమాధిలో ఆదివారం ఉదయమనే యేసుక్రీస్తు వారు లేచి ఆ సమాధిలో నుంచి వెళ్ళిపోయారు. అక్కడ దేవదూతలు కనపడ్డారు. ఆ దేవదూతలు, మీరెందుకు ఆయన్ని సమాధుల్లో మీరు వెతుకుతున్నారు అని చెప్పినప్పుడు ఆ తోటలో వెతుక్కుంటూ వెళ్తా ఉంది మగ్దలేని మరియ. ఆ మగ్దలేని మరియ వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి ఎదురుగా కనబడతా ఉన్నారు. ఆ ఎదురుగా ఉన్న వ్యక్తితో ఆమె మాట్లాడుతూ ఉంది, ఇదిగో నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, మీకేమన్నా తెలిస్తే నాతో చెప్పండి అని ఆమె అడుగుతూ ఉన్నప్పుడు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుతున్నావు అని ప్రశ్నించారు. అప్పుడు ఆమె అంటుంది, ఏమంటుందంటే, అయ్యా, ఆయన తోటమాలనుకుంది. అయ్యా, ఒకవేళ యేసు ప్రభు అని ఒకవేళ ఎక్కడైనా దాచిపెట్టుంటే నాతో చెప్పండి అయ్యా, నేను ఆయన్ని మోసుకుని పోతాను అని అప్పుడు ఆమె తోటమాలనుకుని యేసు ప్రభు వారితో చెప్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆమెతో చెప్పిన మాట, ఆమెను చూచి మరియా అని పిలిచారు. వెంటనే ఆమె గుర్తుపట్టింది, రబ్బూని, నా బోధకుడా అని ఆమె గుర్తుపట్టగలిగింది.
ఆయన ప్రశ్నించిన ప్రశ్న, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఆమె దుఃఖములోనే ఉంది, వేదనలోనే ఉంది. అయితే ఆ వేదనలో ఉన్న ఆమె దగ్గర వచ్చి మరియా అని పిలిచారు. ఈరోజు మన జీవితాల్లో కూడా నువ్వు వేదనలో ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకున్న బంధకాలను ఆయన త్రెంచివేసే దేవుడు. నీకున్న కష్టములో, నీకున్న ఇరుకుల్లో, నీకున్న ఇబ్బందుల్లో ఆయన నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఆ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తే ఒక ప్రశ్న వేసి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఈరోజు నీ జీవితంలో కూడా దుఃఖం ఉంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా వెతుకుతూ ఉన్నట్లయితే ఆయన నీకు దొరికే దేవుడు. అందుకనే వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు, అడుగుడి అప్పుడే మీకు ఇవ్వబడుతుంది. అడగకపోతే, వెతకపోతే మనకు దొరకదు కదా. ఈరోజు యేసయ్యను నువ్వు వెతకగలిగితే, ఈరోజు యేసయ్య దగ్గర నీవు కూర్చోగలిగితే, నీ కుటుంబంలోనే కొంత సమయం దేవుని సన్నిధిలో గడపగలిగితే తప్పక ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. తన సేవకుల ద్వారా దేవుడు తన మాటను నీకు వెల్లడి చేసి నిన్ను బలపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఒకవేళ నీవు దుఃఖములో ఉన్నా ఆయన ఓదార్చడానికే ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో ఆయన ఆ దుఃఖాన్ని పోగొట్టడానికే, ఆ మరియా చాలా దుఃఖములో ఉంది, ఆ దుఃఖము నుంచి విడిపించడానికే ఆమె దగ్గరకు వచ్చి, నన్ను తాకవద్దు కానీ నేను తండ్రికి కనపరుచుకోవాలి, అయితే నేను ఉన్నాను అని చెప్పి శిష్యులకు తెలియచేయమని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ సమాధాన వార్తను అనేక మందికి ప్రకటించటానికి దేవుడు ఒక సాధనముగా ఎవరు వాడుకున్నాడంటే మగ్ధలేని మరియను వాడుకున్నాడు. ఈరోజు అలాగే నీ జీవితంలో కూడా దేవుని కొరకు నిలబడగలిగితే తప్పక దేవుని చేత నీవు కూడా ఇతరులకు ఉపయోగకరంగా మార్చబడతావు. నువ్వు దుఃఖములో ఉన్న ఆ దుఃఖాన్ని తొలగించి సంతోషం చేత నింపగలిగినటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాము అని నువ్వు మర్చిపోకూడదు. చూడండి, ఆ తరువాత మరొక ప్రశ్న 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని చదివితే, సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలే. అయితే యేసయ్య, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? పునరుద్ధానుడైన తరువాత యేసయ్య శిష్యుల దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న, పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగితే వారు అంటున్నారు, మా దగ్గర ఏమీ లేదు. ఎప్పుడు అడిగారు ఈ ప్రశ్న అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇక మిగతా ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న ఈ శిష్యులందరూ కూడా పేతురుని వెంబడించారు. పేతురు ఏమన్నాడు? నేను చేపలు పట్టుకుంటానికి వెళ్తున్నాను, మరి మీరేం చేస్తారంటే, ఇక మిగతా వారందరూ కూడా పేతురుతో పాటు వెళ్ళి చేపలు పట్టుకుందాం అని అనుకున్నారు. అయితే అనుకున్నప్పుడు వారు రాత్రంతా ప్రయాసపడ్డారంట. ఏంటంట? రాత్రంతా ప్రయాసపడ్డారంట. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. మనకు తెలుసు, లూకాసు వార్త 5వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారిని శిష్యులని పిలిచినప్పుడు సేవలోనికి, అంటే తన శిష్యులుగా వారిని ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా పేతురు అలాగే కొంతమంది అక్కడ చేపలు పట్టుకుంటూనే ఉన్నారు. అప్పుడు చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు. అయితే అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా మాట, మీరు వలలు వేయండి, కుడివైపున వలలు వేయండి అని చెప్పారు. ఎప్పుడైతే వలలు వేయండి అన్నారో
అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ అయినా నీ మాట చొప్పున వల వేస్తున్నాము అని చెప్పి ఆ రోజు పేతురు వల వేశాడు. విస్తారమైన చేపలు చూశాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు చేపలు పట్టేవాడు కాదు కానీ మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తానని చెప్పి తన వెంబడి రమ్మని తనతో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారితోనే ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వెంబడించారు. అయితే యేసయ్య చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు పేతురు గారికి అలాగే శిష్యులకి. పేతురు అన్నాడు, నేను చేపలు పడతానయ్యా అని అనగానే మిగతా వారు కూడా సరే నీవు వెళుతున్నప్పుడు మేము ఇక్కడ ఖాళీ ఉండి ఏం చేస్తామని చెప్పి వారు కూడా ఎక్కడికి వచ్చారు? చేపలు పడడానికి వెళ్ళారు. నేను చేపలు పట్టబోతున్నా. చేపలు పడుతుంది ఎందుకు? ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే పేతురు వారు అంతకుముందు వారి వృత్తి ఏంటంటే, వారు చేసే పని ఏంటంటే చేపలు పట్టడమే. కాబట్టి ఆ వృత్తిని ఎంచుకుందాములే అన్నట్లుగా వెళ్ళి ఉండవచ్చు. అలాగే ఒకవేళ అప్పుడు దాకా యేసుక్రీస్తు వారే వారిని పోషించారు. వారికి ఏది అవసరమైనా యేసుక్రీస్తు వారే, యేసయ్యతో వారు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారే సమస్తము వారికి చూసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు వారి దగ్గర యేసయ్య లేడు, వారి దగ్గర డబ్బులు కూడా లేవు. ఇప్పుడు చేపలు పడితే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. చేపలు పడితే డబ్బులు ఎలా వస్తాయి అంటారా? చేపలు పట్టి చేపలు అలాగే ఉంచుకుంటారా? వాటిని అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి కదా, పోషించుకోవచ్చు, పోషింపబడవచ్చు అని అనుకుని ఉండవచ్చు. ఇంకో కారణం చెప్తే, పునరుద్ధానుడు ఇంకా వారిని నియమించే సమయం వరకు వారు ఒకవేళ విశ్రాంతి తీసుకుంటున్నారేమో. యేసయ్య వారి మీద వారికి ఆజ్ఞాపించబోతున్నాడు. అయితే ఆ ఆజ్ఞాపించేంత వరకు వారు ఒకవేళ విశ్రాంతి తీసుకుంటూ సమయం ఉంది కదా అని చెప్పి చేపలు పట్టడానికి వారు వెళ్ళి ఉండొచ్చు. గమనించండి, అక్కడ యేసయ్య వారి దగ్గరకు వచ్చాడు. ఆ సూర్యోదయంలో ఉదయమే వచ్చారు. ఇంకా ఆ సూర్యోదయముగా దూరంగా ఉన్నారు కాబట్టి యేసయ్యను వారు గుర్తుపట్టి ఉండకపోవచ్చు. అలాగే వారు బాగా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఒకవేళ గుర్తుపట్టి ఉండకపోవచ్చు. ఇంకో మాట చెప్పాలంటే వారు గుర్తించకుండా దేవుడే చేశాడేమో. ఏదేమైనప్పటికీ అక్కడ యేసయ్య ఆ సూర్యోదయమునే వచ్చి నిలిచి అంటున్నటువంటి మాట, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉన్నదా? ఈ ప్రశ్న వారిని ప్రశ్నించినప్పుడు వారు అంటున్నారు, అయ్యా మా దగ్గర ఏమీ లేదు అని అనగానే యేసయ్య, ఇదిగో మీ దోణిలో కుడివైపున వెళ్ళి వల వేయండి, మీకు దొరుకుతాయి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ కుడివైపున వారు వల వేశారో వెంటనే విస్తారమైన చేపలు పట్టారు. ఎప్పుడైతే విస్తారంగా చేపలు పడ్డాయి, వారు వలలు లాగలేకపోతున్నారు. అయితే అప్పుడు ఒక శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు ప్రభు సుమి, ఈయన ప్రభువు కదా అని తన తోటి వారితో అనగానే పేతురు అక్కడక్కడే తన పైనున్న అంగీ తీసేసి సముద్రములో దుమికినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆ వల లాగితే దరిదాపుగా 153 చేపలు పట్టారంట. గమనించండి, ఆ 153 చేపలతో ఆ వలలో నిండి ఉన్నది. దీని అర్థం ఏంటంటే ఆ 153 చేపలు 100 అంటే ఈ 100 అనేది అన్యులకు సాదృశ్యంగా కనపడతా, 50 అనేది యూదులకు సాదృశ్యంగా, 3 అనేది త్రిత్వానికి సాదృశ్యంగా సిరియల్ అనేటువంటి ఒక వ్యాఖ్యానకర్త చెప్పాడు. మరొక వ్యాఖ్యానకర్త జెరోమ్ అనేటువంటి ఒక వ్యాఖ్యానకర్త ఏమని తెలియచేశాడంటే, అప్పట్లో 153 దేశాలుగా ఈ ప్రపంచం విస్తరించి ఉంది. ఆ దేశాలుగా విస్తరించింది కాబట్టి ప్రతి దేశానికి సువార్త అందించబడాలి అని ఆ 153 చేపలు అక్కడ పట్టగలిగారు అని చెప్పారు. నేడు చాలా దేశాలు విడిపోయాయి, చాలా దేశాలు స్వతంత్రంగా మాకు కావాలి అని అనుకున్నారు.
ఆ కారణం చేత ఇప్పుడు దేశాల సంఖ్య ఎక్కువై ఉండొచ్చు అని నా అభిప్రాయం. గమనించండి, ఈ మాటల్లో మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని దరికి రాగానే అక్కడ నిప్పుల మీద ఒక చేపలు రొట్టె కనబడెను. ఎప్పుడైతే ఆ చేపలు ఆశీర్వదించి దేవుడు శిష్యులకి పంచిపెట్టాడు, అప్పుడు వారు యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టినట్లుగా మనం చూస్తాం. గమనించండి ఈ ప్రశ్న, పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా? మన జీవితాల్లో కూడా పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా? దగ్గర కొంచెమున్న ఆ కొంచెమును దేవుడు ఆశీర్వదించగలడు. సమృద్ధి చేత నింపగలిగినటువంటి దేవుడు. ఐగుప్తులో ఒక వెధవరాలు ఉంది. ఆ వెధవరాల దగ్గరికి ఏలియా అనేటువంటి ప్రవక్తను దేవుడు పంపించాడు. ఏలియా అక్కడికి పంపబడినప్పుడు ఆమె పని చేసుకుంటూ ఉన్నప్పుడు, అమ్మ కొంచెం నీళ్లు తీసుకొస్తారా అని ఎప్పుడైతే చెప్పారో ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. వెంటనే అక్కడ ఎలీషా మాట్లాడుతూ, అమ్మా అలాగే అదే చేతితో చిన్న అప్పం చేసుకు తీసుకురా అని చెప్పాడు. చూడండి, అక్కడ ఉంది కొద్దిగా నూనె, అలాగే పట్టెడు పిండి, కొంచెము నూనె ఉంది. అయితే ఆ సేవకుని మాట గౌరవించి ఆ కొంచెము పిండిలో చిన్న అప్పము చేసుకొచ్చి సేవకునికి ఇచ్చింది. ఎప్పుడైతే సేవకుడు ఆశీర్వదించాడో 3.5 సంవత్సరాలు ఆ పిండి తక్కువ కాలేదు, ఆ నూనె తక్కువ కాలేదు. అప్పుడు దాకా సేవకుని దేవుడు ఎలా పోషించాడంటే, కేరీతు వాగు దగ్గర కాకోలము చేత మాంసాన్ని రొట్టెను పంపించి పోషించాడు. ఇప్పుడు ఆ కేరీతు వాగులో నీళ్లు ఎండిపోయాయి. ఇప్పుడు వాగులో నీళ్లు ఎండిపోయాయి. ఇప్పుడు సేవకుని పోషించడానికి దేవుడు సారేపతు ఎదవరాల దగ్గరికి పంపించాడు. ఆ వెధవరాలు ఏం చేస్తా ఉందంటే సేవకుని అలాగే తన కుటుంబాన్ని పోషించుకోగలిగింది దేవుని కృప ద్వారా. ఆ 3.5 సంవత్సరాలు ఆమె ఇంటివారు అలాగే సేవకుడు పోషింపబడుతూనే ఉన్నాడు. నేడు మన జీవితాల్లో కూడా మనం దేవునికి మన దగ్గర ఉన్నది ఇవ్వగలిగితే, దేవుని సేవకులకి మన దగ్గర ఉన్నది కొంచెమైనా ఇవ్వగలిగితే, తప్పకుండా దేవుడు మన కుటుంబాల్లో సమృద్ధి చేత నింపునుగాక. ఆయన నింపే దేవుడు. పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా? శిష్యుల దగ్గర ఏమి లేదు. అయితే ఇదిగో నా మాట విని వలవేయండి. ఎప్పుడైతే ఆ వల వేశారో విస్తారంగా చేపలు వారు చూడగలిగారు, విస్తారమైన పంటను వారు చూడగలిగారు. అలాగే నేడు నీ దగ్గర ఉన్న కొంచెమైనా ఆ కొంచెములో దేవుని సేవకు వాడగలిగితే తప్పకుండా విస్తారమైన ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు. ఇంకో మాట చెప్పమంటారా? శిష్యులు దేవుని మాట విన్నారు కాబట్టే, దేవునికి వారు లోబడ్డారు కాబట్టే విస్తారమైన చేపలు వారు చూడగలిగారు అని మీకు తెలియచేస్తాను. ఈరోజు మన జీవితాల్లో దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నామా? దేవుని మాట మనం వినగలిగితే తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి పునరుద్ధానుని ప్రశ్న, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా? అయితే ఆ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి వారికే ఆ రొట్టెను, ఆ నిప్పుల మీద కాల్చబడిన ఆ యొక్క చేపను వారికి ఇచ్చినట్లుగా, వారిని పోషించినట్లుగా మనం చూస్తాం. యేసయ్య ప్రశ్నించిన ప్రశ్న ఏంటి అంటే, యోహాను కుమారుడవైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ ప్రశ్న ఈ సందర్భంలో 3 సార్లు కనబడతాం. ఏంటంట? బైబిల్లో ఒకే ప్రశ్న దేవుడు ఎవరిని అడగలేదు. పేతురునే
దేవుడు 3 సార్లు అడిగాడు. ఏమని అడుగుతున్నాడంటే, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? తన దగ్గర తన తోటి వారికంటే, లేకపోతే అక్కడున్న వారందరికంటే, అప్పుడే ముందుగా వెళ్ళిపోయాడు కదా, ఏది ఇదిగో నేను చేపలు పడతాను అన్నాడు కదా, అంటే ఆ వృత్తి కంటే, తన పని కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు మన జీవితాల్లో ఒక దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నీవు నీ జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నీ జీవితంలో ఒకవేళ కొంతమంది ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, కొంతమంది తన కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు కుటుంబాన్ని ప్రేమించొద్దు అని నేను చెప్పట్లేదు. అయితే నీవు దేవుని పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే ఆ శిష్యులందరికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ పక్కనే యేసు ప్రేమించిన శిష్యుడు కూడా ఉన్నాడు. అయితే పేతురుని 3 సార్లు అడిగా. ఏమంటున్నాడంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ సందర్భాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు 3 సార్లు పేతురుని ప్రశ్నిస్తున్నాడు అంటే, పేతురు 3 సార్లు అబద్ధమాడాడు. ఎన్నిసార్లు అబద్ధమాడాడు? 3 సార్లు అబద్ధమాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ కోడి కూయక మునిపే నీవు ముమ్మారు ఆయన ఎవరో తెలియదు అని చెప్తావు అని దేవుడు చెప్తే, లేదు ప్రభువా అన్నాడు ముందు. కానీ ఎప్పుడైతే యేసయ్యను సిలువకు అప్పచెప్పారో, ఎప్పుడైతే యేసయ్యను కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్తా ఉన్నారో, ఒక చిన్నది వచ్చి, ఇదిగో ఈయన ఆయన శిష్యుల్లో ఒకడు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. అప్పుడు కోడి కూసినట్లుగా మనం చూస్తాం. 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని పేతురు అబద్ధమాడినట్లుగా మనం చూస్తాం. అయితే అబద్ధమాడాడు, అయితే పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేను నిన్ను ఎరుగను అని చెప్పి నేను చెప్పానని పేతురు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్న, ఆ పునరుద్ధానుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, పేతురుతో ఆనాడు పలికాడు, నేడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు అక్కడ నీ పేరు పెట్టుకో. అక్కడ దేవుడు అంటున్నాడు, శాంతిబాబు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యేసయ్య నన్నే ఈ ప్రశ్న అడిగితే, యేసయ్య నిన్నే ఆ పేరు పెట్టుకుని వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే మన జవాబేంటి? మనం దేవునికి ఏమి సమాధానం చెప్పగలం? ఏం చెప్పగలం? ఒకసారి ఆలోచించండి. యేసయ్య అడుగుతున్నాడు, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ వీరు అక్కడున్న తోటివారు, అక్కడ వీరు ఈ లోకంలో ఉన్న వారందరూ, అక్కడున్న వీరు అంటే వీటికంటే అంటే అక్కడున్న తన పని కంటే, తను చేసే వృత్తి కంటే. ఈరోజు మన జీవితాల్లో కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ జీవితంలో ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం దేవుని వల్ల పొందుకున్నావు అని తెలియచేస్తావు. ఒకవేళ ఒక హోదాలో ఉన్నావు అంటే, ఒక అధికారంలో ఉన్నావు అంటే అది దేవుని వల్ల నువ్వు పొందుకున్నావు అని నీకు తెలియచేస్తావు. అది దేవుడు అనుమతిస్తేనే కానీ నీవు ఆ ఉద్యోగానికి రాలేదు, దేవుడు అనుమతిస్తేనే కానీ ఆ అధికారంలోనికి రాలేదు. ఒకవేళ నా జ్ఞానం వల్ల, లేకపోతే నా తెలివి వల్ల, లేకపోతే నా అందం వల్ల నేను ఇదంతా సాధించాను అని అనుకుంటే అదంతా కూడా వ్యర్థమే. నీ తెలివి వల్ల అది నీకు రాలేదు అన్నది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరి వలన నువ్వు పొందుకున్నావంటే దేవుడు దాన్ని ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఆ యొక్క ఉద్యోగంలోనైనా,
ఆ యొక్క ఉన్నతమైన స్థానంలోనైనా నీవు ఉన్నావు అని నువ్వు గుర్తుపెట్టుకో. అయితే దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న, ఆ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నీవే ఎరుగుదువు అని అన్నాడు. గమనించండి, ఈరోజు మనల్ని ప్రశ్నిస్తే అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతున్నామా? దేవుని ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమను మనం ఏం చేయాలంటే వెల్లడి చేయాలి కదా, ఆ ప్రేమను మనం తెలియచేయాలి కదా. యేసయ్య కూడా ప్రేమించాడు. యేసయ్య ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధునిగానే జీవించాడు, ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ఎలా? మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం అపరాధముల నిమిత్తం మన శిక్షను ఆయన భరించాడు. ఆయన అంత ప్రేమను వెల్లడి చేసి ఆయన తిరిగి లేచిన తరువాత అంటున్న మాట, పేతురు వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఒకసారి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలావు. నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. ఈరోజు రక్షింపబడిన దినాల్లో ఉన్న ప్రేమ, దేవుని దగ్గరికి వచ్చినటువంటి దినాల్లో ఉన్న ఆ ప్రేమ కొనసాగుతూ ఉందా? ఒకవేళ ప్రేమను కోల్పోయామా? రక్షింపబడిన దినాల్లో అయితే మొదట నీకుండిన ప్రేమ చాలా చాలా ఉన్నతమైందే. నువ్వు అందరినీ ప్రేమించావు. అయితే మొదట నీకున్న ప్రేమ నువ్వేం చేసావంటే వదిలావు. కాబట్టి నీ మీద ఒక తప్పు మోపవలసి వస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవు ప్రేమిస్తున్నావా? ఒకవేళ నీవు కూడా రక్షింపబడిన దినాల్లో, మార్పు చెందిన దినాల్లో దేవుని ఎక్కువగా ప్రేమించావేమో. అయితే ఈరోజు ఆ ప్రేమ నీలో కనబడిందా? ఆ ప్రేమ నీలో కనబడుతుందా? యేసయ్య నిన్ను ప్రశ్నిస్తే నీవు ఏమి సమాధానం చెప్తావు? యేసయ్య అంటున్నాడు, ఎఫెస్సి సంఘముతో మాట్లాడుతున్నాడు, ఎఫెస్సిలో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. నేడు మనతో ఈ వాక్యం వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదట నీకున్న ప్రేమను వదిలిపెట్టేవేమో. మొదట దేవుని ప్రేమించావు కదా, ఆ ప్రేమ వదిలిపెట్టేవేమో. నీ మీద ఒక తప్పు మోపవలసి వస్తుంది. ఏంటి అంటే, నీవు మొదటి ప్రేమను వదిలిపెట్టావు. ఈరోజు ప్రేమను చూపిస్తున్నామా? మనలో క్రీస్తు ప్రేమ ఏమైనా కొంచెమైనా కనబడుతుందా? క్రీస్తు ప్రేమ మనలో కనబడితే క్రీస్తు స్వరూప్యములోనికి మనం మార్చబడాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు కదా. క్రీస్తు బిడ్డలముగా పేతురును కూడా అడుగుతున్న ప్రశ్న అదే, వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇదే ప్రశ్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. ఆ వెండి నాణ్యం దొరకగా తన చెలికత్తెలతో చెప్తా ఉంది, ఇదిగో నా వెండి నాణ్యం పోయి నాకు దొరికింది అని ఆమె సంతోషించింది. ఈ 10 వెండి నాణ్యాల్లో 9 కృపావరాలు. అయితే ఆ ఒక్క వెండి నాణ్యం ఏంటి అంటే ప్రేమ. ఆమె జీవితంలో
9 కృపావరాలు అలాగే ఉన్నాయి. అయితే ఆమె ఒకటి పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నది ఏంటంటే ప్రేమ పోగొట్టుకుందేమో. ఈరోజు దేవుడు సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నో కృపావరాలు నీవు కలిగి ఉండొచ్చు. అయితే నీలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే కృపావరమైన కృపావరాలు ఎన్ని ఉన్నా నీలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. నీలో ప్రేమ లేకపోతే అన్నీ వ్యర్థమే, నీవు చేసే భక్తి కూడా వ్యర్థమే. కాబట్టి ఈరోజు దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నీవు మొదట ఉండిన ప్రేమ నీవు వదిలిపెట్టావు. ఈరోజు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మనలో దేవుని ప్రేమ కలిగి ఉండడానికి, ఏ ప్రేమ? దేవుని ప్రేమ మనం ఇతరులకు చూపించేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటాం. అందుకనే ఆమె దగ్గర 9 కృపావరాలు ఉన్నాయి, కానీ ఒకటి పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నది ఏంటంటే ప్రేమను పోగొట్టుకుంది. అయితే తిరిగి ఆ ప్రేమను సమకూర్చుకోగలిగింది. ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది, మరలా ఆ యొక్క ప్రేమను మరలా సమకూర్చుకోగలిగింది. కాబట్టి ఆమె జీవితంలో సంతోషం, ఆమె జీవితంలో ఆనందం, ఆమె జీవితంలో దీవెనకరంగా మార్చబడింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనలో ఒకవేళ ప్రేమను కోల్పోయామేమో, లేకపోతే దేవునికి దూరంగా ఉన్నామేమో. అయితే ఆ ప్రేమను సమకూర్చుకోగలిగితే, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయట్లేదా? క్రీస్తు ప్రేమ మన జీవితాల్లో ఏం చేస్తామంటే తెలుసా? క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనకున్న ఆటంకాలన్నీ దేవుడు కొట్టివేయునుగాక. ఆమె కొట్టివేస్తాడా? ఆమెనని చెప్తున్నారా? తప్పకుండా మనకున్న బంధకాలన్నీ దేవుడు విడిపించునుగాక. గమనించండి, మన జీవితాల్లో ప్రేమ వదిలిపెట్టావు. ఎఫెసీ సంఘంతో చెప్తున్న మాట, మొదట నీకున్న ప్రేమను నువ్వు విడిచిపెట్టావు కాబట్టి నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చెను. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా ప్రేమను గురించి మనం చూడవచ్చు. నేను కొన్ని మాటలు చదువుతాను, జాగ్రత్తగా విందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఇంకా ఇవన్నీ కూడా ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమ అధ్యాయం. చూడండి, ఈ మాటలో చెప్తూ అంటాడు, భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేనివాడైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునయుందును. కొంతమంది భాషలతో మాట్లాడతారు, అయితే వారిలో ప్రేమ కనపడదు. ప్రేమ లేకపోతే గనగనలాడే కంచు అన్నాడు. గనగనలాడొచ్చు కంచు, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రేమ సహిస్తుంది, ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. మన జీవితాల్లో తప్పకుండా మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే ప్రేమను కలిగి ఉండాలి. ఈ 13వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
ఏంటంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. విశ్వాసం నిలిచి ఉంటుంది, అలాగే నిరీక్షణ నిలిచి ఉంటుంది, అలాగే ప్రేమ కూడా నిలిచి ఉంటుంది. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ఈరోజు నిత్యము నిలిచేది ఏంటో తెలుసా? ప్రేమ. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాలో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. అవును, నిత్యము నిలిచేది నీ ప్రేమే. అందుకనే కాగా అక్కడ ఏమంటారు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి నిలుస్తాయి. అయితే శ్రేష్టమైనది ప్రేమే. శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి ఈరోజు మనలో ప్రేమ ఉన్నదా? మనం ప్రేమించగలుగుతున్నామా? మన సహోదరులను ప్రేమించగలుగుతున్నామా? సహోదరులను ప్రేమించి సహోదరుల ప్రేమకు చిహ్నంగా ఆనాడు బైబిల్ గ్రంథములో ఫిలదెల్ఫియా అనే పట్టణం సహోదరుల ప్రేమకు చిహ్నంగా ఆ పట్టణాన్ని నిర్మించుకోగలిగారు. అలాగే మన భారతదేశంలో కూడా ఒక అందమైన కట్టడం తాజ్మహల్, షాజహాన్ ముంతాజ్ బేగం కోసం తన ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ను కట్టించారు. ఈరోజు అనేక మంది దాన్ని చూడడానికి వెళ్తున్నారు. గమనించండి, ఈరోజు వారు ఆ ప్రేమను చూపించగలిగారు. మన జీవితంలో కూడా ప్రేమను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ సంఘములో ఉన్న బిడ్డలందరినీ ప్రేమించగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించగలుగుతున్నావా? అయితే నీ ప్రేమ ఏమై ఉండాలంటే నిత్యము నిలిచేదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాం. మనకు తెలుసు, బైబిల్లో అహరోను, మోషేలు వారు కలిసి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. వారి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ప్రేమను మనం చూస్తాం. అదే కయ్యోను, హేబేల్లో ప్రేమ లేదు. కయ్యోను పగబట్టి ఏబేలును చంపేశాడు కదా. చూడండి, ఈ సహోదరుల మధ్య ఏముండాలని కోరుకుంటున్నాడంటే ప్రేమ ఉండాలి అని కోరు. అలాగే మన సంఘములో బిడ్డలందరి పట్ల మన ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక యవన బిడ్డ, 19 సంవత్సరాల వయసులో ఉన్న ఆ యవన బిడ్డ దేవుని పరిచర్య చేయాలి అని చెప్పి ఆమె చైనా దేశానికి వెళ్ళింది. ఆ చైనా దేశంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆమెను తీసుకువెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేస్తే ఆమె బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను, అయితే వీరేమో నన్ను జైల్లో వేశారు ప్రభువా అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమె జైల్లో వేసిన తర్వాత కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. సరే, ఈ జైల్లో ఉన్న వారికైనా దేవుని గురించి కొన్ని మాటలు చెప్దాం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ పక్కనే ఉన్న ఒక రూముల్లో ఎలాంటి వారు ఉన్నారంటే భయంకరమైన క్రిమినల్స్ ఒక 30 మంది ఉన్నారంట. ఆ 30 మందికి ప్రత్యేకంగా కొన్ని గదులు ఉన్నాయి. ఆ గదుల్లోనికి ఎవరిని అనుమతించేవారు కాదు. అయితే ఒకరోజు ఆ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి ఆ యవన బిడ్డ అడుగుతున్న మాట ఆ సూపరింటెండెంట్తో చెప్తుంది, ఇదిగో వారి మధ్య వెళ్ళి వారి రూములన్నీ నేను శుభ్రం చేసి వస్తాను, నేను చక్కగా నీట్గా
వాటన్నింటిని కడుగుతాను అని చెప్పి పర్మిషన్ అడిగింది. వారు ఆ యవన బిడ్డకి పర్మిషన్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతూ ఉన్నారంటే అక్కడున్న 30 మంది కూడా క్రిమినల్స్, హత్యలు చేస్తూ నరహత్యలు చేస్తూ వచ్చినటువంటి క్రూరమంగా ప్రవర్తించేటువంటి క్రిమినల్స్. వారి మధ్యలోనికి పోలీసులు వెళ్ళడానికే భయపడతా ఉంటారు. అలాంటిది ఈ యవన బిడ్డ ఒకవేళ వెళ్తే వారు ఏమైనా చేస్తారేమో అని చెప్పి వారు భయపడుతూ ఉండగా ఆమె మరలా కోరింది, వారు నన్నేమీ చేయరు, నేను వారికి పరిచర్య చేస్తాను, వారి దగ్గర పని చేస్తాను అని అడిగి పర్మిషన్ తీసుకుని వెళ్ళి రోజు వారి దగ్గరికి వెళ్ళి ఆ రూములన్నీ కడిగి శుభ్రపరిచి వస్తూ ఉండే. ఇలా ఒక 6 నెలలు ఆ యవన బిడ్డ వారి దగ్గర పని చేయటం ప్రారంభించినప్పుడు నెమ్మదిగా పనిచేస్తూ దేవుని సువార్తను వారికి తెలియచేసింది. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ వారికి పరిచయం చేసిందో వారు క్రీస్తుని అంగీకరించారు. ఆ క్రీస్తుని అంగీకరించి వారు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి వారి జీవితాల్లో మార్పు రావటం అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గమనించాడు. కారణం ఏంటి తెలుసా? ఆ యవన బిడ్డ దేవుని ప్రేమను ఇతరులకు తెలియచేయటమే. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రేమ కలిగి ఉన్నావా? ఆ క్రీస్తు ప్రేమ ఇతరులకు తెలియచేస్తా ఉన్నావా? ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ ఇతరులకు తెలియచేస్తావో, ఎప్పుడైతే క్రీస్తుని గురించి ఇతరులకు తెలియచేస్తావో వారి జీవితాల్లో దేవుడు మార్పును తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నా మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనలో క్రీస్తు ప్రేమ కొంచెమైనా కనబడుతుందా? క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపిస్తున్నామా? క్రియల ద్వారా, అలాగే మాటల ద్వారా. చాలామంది మాటలతోనే ప్రేమిస్తారు, అయితే క్రియలతో ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ తన ప్రేమ వెల్లడి చేశాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు క్రీస్తు కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? అందుకని యేసు అడుగుతున్నాడు, వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కాబట్టి ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి ఈ లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు. అవన్నీ కూడా నిత్యము నిలిచేవి కాదు, అవి అశాశ్వతమైనవి. అయితే యేసయ్య ప్రేమ నిత్యము నిలుస్తుంది. అందుకని మన జీవితాల్లో యేసయ్యను ప్రేమిస్తూ మనం ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ముందుగా మనం దేవుని ప్రేమించాలి, అలాగే మన పొరుగువాన్ని ప్రేమించాలి, అలాగే మనం శత్రువుని సహితం కూడా ప్రేమించేవారముగా ఉందుముగాక. యేసయ్య కూడా శత్రువు సహితం కూడా ఆయన ప్రేమించారు. వారు ఆ సిలువలో యేసుక్రీస్తు వారు మొదటి మాట మాట్లాడారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అన్నాడు. తన ప్రేమను వెల్లడి చేశాడు కదా. శత్రువులు సహితం ఆయన క్షమించేటువంటివా. అలాగే ఆయన పిల్లలముగా, ఆయన బిడ్డలముగా మనము కూడా క్రీస్తు ప్రేమ మనలో ఏం చేయాలంటే కనబడుతుందా? క్రీస్తు పిల్లలమని చెప్పుకుంటున్నాం, కానీ మనలో క్రీస్తు ప్రేమ కనబడుతుందా? అందుకని యోహానుతో అంటున్నాడు, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నా గొర్రె పిల్లలను మేపమని చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపు. అలాగే మరలా రెండవసారి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు మరలా ప్రభు అంటున్నాడు, ఆయన నా గొర్రెలను కాయుము. మరలా అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే సమస్తము ప్రభువా. పేతురు వ్యసనపడ్డాడు, ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పినప్పుడు యేసయ్య అంటున్నాడు, నా గొర్రెలను మేపుము అన్నాడు. ఈ మాటల్లో నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా యొక్క గొర్రెలను మేపుము. మేపుట అలాగే కాయుట.
పేతురు గారికి దేవుడు అప్పగించిన ఒక బాధ్యత ఏంటంటే, నీవు ఆ గొర్రె పిల్లలను మేపాలి, ఆ గొర్రె పిల్లలను నీవు కాయాలి. ఈరోజు ఆ బాధ్యత ఒక సేవకునిగా నా మీద పెట్టాడు. ఇప్పుడు సంఘములో ఉన్న బిడ్డలందరినీ వారిని మేపాలి, వారిని కాయాలి. అందుకనే వారిని కాయడానికి కొరకు ఈ రోజుల్లో కొంతమంది పట్టి పట్టినట్టుగానే ఉన్నారు. ఎటు ప్రార్థన జరగట్లేదు కదా. నేను కొంతమందికి ఫోన్లు చేస్తూ ఉన్నాను. అలాగే కొంతమంది నాకు ఫోన్ చేసి ప్రతిసారి ప్రతి ఆదివారం దేవుని మాటలు వినడానికి చాలామంది సిద్ధపడతా ఉన్నారు. వారిని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అయితే కొంతమంది అసలు పాస్టర్ గారు ఏం చేస్తున్నారా, ఏం చేయట్లేదా అన్నది పట్టించుకోలేదు. అయితే దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటో తెలుసా? వారు విశ్వాసములో ఎదగాలని, వారు విశ్వాసములో బలపడాలని కోరుకుంటూ వారి గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నేనే వారికి ఫోన్ చేసి వారిని పరామర్శిస్తూ ఉన్నాను. అందుకనే ఈరోజు మేపటం, వాక్యాన్ని సమృద్ధిగా వారికి పంచిపెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే కాయాలి, ఆ కాపుదల, ఒక కావలివానిగా దేవుడు ఆ రోజు పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మేపాలి, వారిని కాయాలి, అలాగే నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. అలాగే పేతురు జీవితంలో దేవుని కొరకు అనేక మందిని దేవుని ఎదుకు నడిపించినట్లుగా మనం చూస్తాం. నేడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమించగలిగితే, దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు కొంతమందిని నడిపించగలవు, కొంతమందికి మాదిరికరంగా ఉంటావు. నీ మాటలు మాదిరికరంగా ఉంటాయి, నీ క్రియలు మాదిరికరంగా ఉంటాయి, నీవు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు. కాబట్టి ఈరోజు యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తాను, నాలో ప్రేమ కలిగి ఉంటాను, నీ మాటల చేత నేను హెచ్చరించబడుతున్నాను, అయ్యా నేను ప్రేమ కలిగి ఉంటాను ప్రభు అని ఒక మాట చెప్పి ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. అందరు తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. దేవా, ఈ యొక్క సమయంలో వాక్యం విన్న మీ బిడ్డలందరి జీవితాలతో మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రం. పునరుద్ధానుని ప్రశ్న, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నీవే ఎరుగుదు, నేను ప్రేమిస్తున్నానని చెప్పాను. అవును, ఆ మాట మేము చెప్పగలుగుతున్నామా? ఒకవేళ మాలో మొదటి ప్రేమ కోల్పోయామేమో, తిరిగి పురుకొలపండి దేవ. తిరిగి ఆ ప్రేమను సంపాదించుకోవడానికి, ఆ ప్రేమను కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో మేలుచి, చిన్న బిడ్డలను బట్టి, యవ్వన బిడ్డలను బట్టి, పెద్దవారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. దేవా, ఈ రోజుల్లో ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ద్వారా ఎంతమంది అయితే దేవా బాధపడుతున్నారు, వారిని స్వస్థపరచండి. అలాగే దేవ, ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో ఆ బలహీనతలన్నీ విడిపించండి. ప్రత్యేకముగా మీ కృపను విస్తరింపించండి. ఇంతవరకు తోడుగా ఉన్నారయ్యా, ఇకను కూడా మీరు తోడుగా ఉండండి దేవా. మేము కలిసి ఆరాధించేంత వరకు నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా జీవితాల్లో ప్రేమ కలిగి ఉండడానికి, ఇతరుల పట్ల మేము దేవుని ప్రేమిస్తూ, పొరుగువాని ప్రేమిస్తూ, అలాగే దేవా ప్రతి విషయంలో శత్రువుని సహితం కూడా మేము ప్రేమిస్తూ ముందుకు సాగిపోయే ఆ కృపను దయచేయండి. నిత్యము దేవా మాలో ప్రేమ కలిగి దేవా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీరే తోడుగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఇక్కడున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించి వర్ధిల్ల చేయనుగాక.
వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ కలిగి నడిచి అనేక మందికి దీవెనకరంగా మార్చబడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ యేసయ్య నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.